పీయూష్ గోయల్ వాస్తవంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి ఆత్మీయంగా ఉండేటటువంటి టీంలో వన్ ఆఫ్ ద మెంబర్. అమెరికాకి వాణిజ్య చర్చలకు కూడా పంపించింది నరేంద్ర మోడీ ఆయన్నే. అందుకనే మన 90 రోజుల్లో సంగతి తెలుస్తానన్నటువంటి ట్రంప్ ఆ తర్వాత సైలెంట్గా ఉండటం, పాత పద్ధతిలోనే ఎక్కడికక్కడ సాగిపోతుండటం కారణం అతనే. ఆ పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. 3 ప్రాంతాల్లో ఇక్కడున్న నోడ్స్ డెవలప్మెంట్స్కి సంబంధించి అంటే సముద్ర తీర ప్రాంత అభివృద్ధి కరెక్ట్ అంటూ 2019కి ముందు కూడా చెప్పుకొచ్చాడు పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి. గుజరాత్ కంటే కూడా అభివృద్ధి గుజరాత్తో పోటీ పడగలిగినటువంటిది సముద్ర తీర వ్యాపారంతోనే, కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పుకుంటూ వచ్చారు. బట్ మనం అప్పుడు వదిలేసాం, ఆ తర్వాత వదిలేసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి 3 పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి ఇక్కడ చంద్రబాబుతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం లేకుండా చూసుకునేటటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.